గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు సమాజంలో జరిగేటువంటి సంఘటనల మేర ఒక చిన్న విషయం ఏంటంటే కనుక, భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండాల్సినటువంటి దాంపత్య జీవితం బొగ్గు పాలైపోవటం, ఎంతో సుఖంగా ఉండాల్సినటువంటి జీవితం రోడ్డు పాలైపోవటం. ఇదేంటనుకుంటున్నారా? భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం. ఇది అసలు ఎలా జరుగుతుంది? ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఇక ద్వాదశ రాశిలోకి వచ్చినప్పటికీ సింహరాశి. ఈ సింహరాశి వారికి పెళ్ళి అవుతుంది. పెళ్లి అయిన తర్వాత భార్య భర్తల మధ్యన ఎడబాటు భారం. ముఖ్యంగా ఎందుకు వస్తుంది ఎడబాటు భారం అంటే కనుక, ఇక సింహరాశి వారు కాబట్టి సింహరాశి వారికి ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే, వారికి జాతకంలో చూచినట్టయితే కనుక ఎక్కువ శాతం కూడా రిలేషన్లో ఉండేటువంటి మ్యారేజెస్. రిలేషన్ అంటే లవ్ రిలేషన్ కాదండి, బంధువర్గం నుంచి వచ్చేటువంటి సంబంధాలు. ఈ బంధువర్గం నుంచి వచ్చేటువంటి సంబంధాల్ని పెళ్లి చేసుకోవడం. దీని వలన అక్కడే ముడిపడి ఉంది. ఏంటంటే కనుక, భార్య తరపును అంటానికి లేదు, భర్త తరపున అంటానికి లేదు. ఏమన్నా కూడా గొడవలు పెద్దవరకు వెళ్తాయి. కాబట్టి అన్నీ కూడా తలకాయ దించుకొని బ్రతకాల్సినటువంటి సందర్భం. ఇక్కడ మొండిగా, మూర్ఖంగా, అన్ని రకాలుగా కూడా సానుకూలంగా ఉండేటువంటి వాతావరణం, అన్నిటికీ కూడా సర్దుకుపోయే తత్వంతో ఉండేటువంటి జీవితం ఉంటుంది. దాని ద్వారా ఓర్చుకోలేని తత్వంతో భార్యాభర్తల మధ్యన ఎడబాటు. ఇక పోతే రెండోది ఉంటుంది. కర్కాటక రాశి వారిని పెళ్లి చేసుకున్నా, అలానే వృషభ రాశి వారిని పెళ్లి చేసుకున్నా, వృశ్చిక రాశి వారిని పెళ్లి చేసుకున్నా కూడా వెడబాటు భారం అనేది ఉంటుంది సింహరాశి వారికి. ఈ రెండు ఒకటైతే కనుక అసలు భార్యాభర్తల మధ్యన అతి ముఖ్యమైనటువంటి కారణం ఒకటి ఉంది, ఎఫ్ఐఆర్స్. ఇవి మీరు ఆలోచించినా లేదు, వేరే ఇంకేమైనా అనుకున్నా, లేకపోతే ఈ వీడియో విన్న తర్వాత గొడవ పడ్డా కూడా తప్పేం లేదు, అంతటితో విషయాలు బయటపడతాయి. ఎందుకంటే కనుక సింహరాశిలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ఉండేటువంటి ఎఫ్ఐఆర్స్ స్వభావం కావచ్చు, ఇక బయట మార్కెట్లో ఎక్కడైతే ఉన్నదో ప్రపంచంలో బయట ఉండేటువంటి వ్యక్తుల నుంచి పొందేటువంటి జీవితంలో ఈ ప్రేమ అనురాగాలు బయట నుంచి రావడం కావచ్చు, చెడు వ్యసనాలు వీరికి పెద్దగా ఉండవు, దేనికి బానిసవరు. ఒకసారి బానిస అయ్యారు అంటే కనుక అది పెద్దగా దూరం పోయి విడిపోయేటువంటి తత్వం సింహరాశి వారికి ఉండదు. బాధ్యతగా తీసుకుంటారు ఏ భావమైనా సరే. కాబట్టి ఇక భార్యాభర్తల్ని ఎక్కువ శాతం సింహరాశి వారు బరాయించుకుంటారు. 90% కొనసాగిస్తారు. ఇక ఆ 10% కూడా ఎక్కువైపోతే ఇక మొయ్యలేమని చెప్పేసి చివరి ఆఖరికి అప్పుడు వారు వదిలివేసుకునే తత్వానికి ఏర్పడతారు. లేకపోతే భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం సింహరాశి వారికి ఎక్కువ శాతం ఉండదు. ఇంకొక విషయం, సింహరాశిలో పుట్టినటువంటి వారు సింహరాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఇద్దరిది కూడా వారి మైత్రి బాగుంటే, ఈ వయస్సు కలిస్తే కనుక ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు వరస కలిస్తే. ఇక లవ్ అనేది వీరికి పెద్దగా యోగించదు. ఇక చేసుకునే అరేంజ్ మ్యారేజ్, రిలేషన్లో కాకుండా బయట చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇకపోతే ఒకరినొకరు అన్యోన్యతగా, ఆప్యాయతగా, అనురాగంగా ఎదుటివారు ఎవరైనా చూసినప్పుడు బా ఎంత గొప్ప జీవితం అనుకునే విధంగా ఉంటుంది. కానీ లోపల చూస్తే పైన పటారం లోటారం. కాబట్టి వీరందరికీ కూడా కొంతమేర భార్యాభర్తల నుంచి వెడబాటు భారం అనేది ఆ రకంగా వస్తుంది. ఇకపోతే ఒక ముఖ్యమైన విషయం, ఈ భార్యాభర్తల మధ్యన విడిపోవటానికి కల కారణాల కల్లా ముందు సిమ్టమ్స్ అవి ఎలా ఉంటాయి మీకు అనేది ఒకసారి గమనించినట్టయితే, భర్తలో కానీ భార్యలో కానీ ఒక చిన్నపాటి యాక్సిడెంట్ అవటం, భర్తలో కానీ భార్యలో కానీ కూరల్లో ఉప్పు ఎక్కువ, కారం ఎక్కువ వేసి తినడం, ఇలా ఉంటుంది. ఇక ఒక 11 రోజులకు ఒకసారి, వారంలో ఒకసారి నేను అన్నం తినను అని చెప్పేసి భార్యలో కానీ భర్తలో కానీ మార్పులు రావటం, ఎలర్జీ లాంటివి సమస్యలు రావటం, దీనితో పాటు చిన్న చిన్న చీదరలు, గొడవలు, చికాకులు రావడం, అలానే ఏకధాటిగా ఇంట్లోకి పిల్లులు రావడం, కుక్కలు రావడం, దుమ్ము ఎక్కువగా రావటం, ఇలాంటివి జరుగుతూ ఆ ఇంట్లో ఎక్కువ శాతం కూడా అనేజీగా ఉంటుంది. దాంతోపాటు పడుకుంటే నిద్ర పట్టదు, దాంతోపాటు దోమలు ఎక్కువ, నల్లులు కూడా లేనటువంటివి వస్తాయన్నమాట. ఇలాంటి ఏదైనా మీ ఇంట్లో సంకేతాలు జరుగుతున్నాయా? ఆర్థికంగా ఇబ్బందులు ఎట్లా వస్తాయి? ఇబ్బందులు అంటే కనుక మీరు ఆఫీస్ కానీ బయలుదేరతారు,
టైర్ పంచర్ అవుతుంది. బయటికి వెళ్ళి ఏదైనా బుక్ చేసుకుంటే త్వరగా రాదు. ఇకసారి పోనీ అని చెప్పి ఎక్కడైనా బండి మీద ఎక్కితే వాడు ఖచ్చితంగా తీసుకుపోయి యాక్సిడెంట్ చేస్తారు. యాక్సిడెంట్ అయింది కదా చెప్పి అంబులెన్స్ రావడం లేట్ అవుతుంది, ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. ఇక పోయి హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉండేటువంటి వ్యవస్థకి చాలా లేట్ అయిపోయేసి ఆ జాబ్ కూడా పోయేటువంటి పరిస్థితికి వస్తుంది. అంటే ఇవన్నీ కూడా భార్యాభర్తలు విడిపోవటానికి ముందుగానే వచ్చేటువంటి సిమ్టమ్స్. వీటిని గమనించుకుంటే వాటికి ఉన్నటువంటి పరిష్కార మార్గం ఓకే, రానున్నటువంటి కాలంలో భార్యాభర్తలు విడిపోవడానికా అని గమనికొస్తుంది. కాబట్టి చెప్పాను, ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా మీ జీవితంలో కనపడుతున్నాయా, అయితే మీ భార్యో భర్తో విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం. ఇక దీనికి మరొక కారణం, మీ భార్య మీదో భర్త మీదో వేరే ఎవరైనా కన్ను వేసి వారు మీ భర్తకో భార్యకో మందు పెట్టడమా, స్పిరిట్ చేయించడమా, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి చేయించడమా, అష్టదిబ్బనం చేయించి వారిని గ్రిప్ చేయడమా, ఇలాంటివి చేసుకుంటే కూడా భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం వస్తుంది. ఇలాంటి సంకేతాలు మీలో ఎవరికైనా వస్తున్నాయా అంటే కనుక ఖచ్చితంగా వాటిని తక్కువ అంచనా వేయొద్దు. ఇక కళ్ళలోకి వచ్చేసి పాము మిమ్మల్ని చుట్టుకున్నట్టు ఉండటం, పాము మిమ్మల్ని కాటు వేయటం, కొండల మించి దూకినట్టుగా రావటము, అలానే నీళ్లలో చుట్టుకుపోయి కొట్టుకుపోవడం లాంటివి రావటము, ఇలాంటి కళలు ఎవరికైనా వస్తున్నాయా, ఖచ్చితంగా దానికి భార్యాభర్తలు విడిపోవడానికి సంకేతం అని చెప్పొచ్చు. అలాంటి సంకేతాలు వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా భయపడాల్సిన సందర్భం వచ్చింది. వారు ఖచ్చితంగా భార్యాభర్త దూరం అయ్యేదానికి ఉంటుంది. కాబట్టి ఇక వారి మీద చేయించేటువంటి చెడు క్రియలు, అలాంటి చెడు క్రియలు సింహరాశి వారి మీద ఎక్కువగా, వారి బాడీకి ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే కనుక సింహరాశి వారి ఇంట్లో ఒకరున్నా కూడా వారు సింహంతో సమానం. అన్ని రకాల బాధ్యతలు కూడా సింహరాశి వారు తీసుకుంటారు. పోని మరి అలాంటి వారికి భార్యాభర్త దూరం అయితే వారికి ఎలా ఉంటుంది, నరకంలా ఉంటుంది. కాబట్టి అలాంటి రాకముందే దానికి తగ్గటువంటి పరిహార మార్గాలు అనేది కొన్ని చూసుకోవాలి. ఇక రోజు రోజు పెరిగే కొంది ఏంటంటే ఎర్రబాటు భారం ఎక్కువ వేసి కోర్టు వరకు వెళ్ళి విడాకులు దాకా కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిందే సింహరాశి వారు. మొదటిగానే ఇలాంటి సిమ్టమ్స్ కానీ ఇంకా విడిపోయే తత్వం వస్తుంది అనగానే వారిలో చికాకో, కోపమో, అనేజీ, అన్ఫిట్, అలానే మనల్ని చూస్తే చెదిరించుకోవడం లాంటివి ఏర్పడ్డప్పుడు ఖచ్చితంగా సమీప దూరంలో గురువు గారిని సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం, అసలు ఎక్కడ కారణం వచ్చింది, దానికి చవిచూచగా ఆ కారణాన్ని తుంపేసేటువంటి విషయం చూస్తారు. దానికి తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఇక ఒకదాటిగా సిమ్టమ్కి మనకి తగ్గట్టుగా ఉపశమనం కోసం అయితే చిన్న పరిహారం చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే పింక్ కలర్ వస్త్రాలు ఎక్కువగా వాడుకోవాలి సింహరాశి వారు, అప్పుడు వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక భార్యకైనా భర్తకైనా సరే ఏదైనా సరే మసాలా సంబంధించినటువంటి ఐటమ్స్, బిర్యానీ కానీ, బగారా రైస్తో కర్రీస్ కానీ ఇలాంటివి తీసుకొచ్చి కనుక మీరు తినిపించినట్టయితే ఖచ్చితంగా భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి ఎడబాటు భారం అనేది కొంతమేర తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైనా ఒక్కసారి బట్టలు 3 మాసాలు 4 మాసాలు ఒక్కసారి బట్టలు పెట్టడం కూడా చాలా మంచి జరుగుతుంది. సింహరాశిలో ఉన్న వారికి బట్టల పిచ్చి ఎక్కువగా ఉంటుంది, గోల్డ్ పిచ్చి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది వారికి ఇప్పించడమా లాంటివి ఎక్కువ బయటికి తీసుకెళ్ళడం లాంటివి చేస్తే ఖచ్చితంగా ఎడబాటు భారం అనేది కొంతమేర అయినా తగ్గించుకునేటువంటి యోచన అయితే ఉంటుంది. ఉదయించే సూర్యుడికి సూర్య నమస్కారాలు చేసుకుంటే ఖచ్చితంగా భార్య దూరమైన, భర్త దూరమైన దగ్గర అవుతారు. అలానే మిరియాలు ఒక 7 తీసుకొని సూర్య నమస్కారాలు చేసే ముందు ఆర్జనివ్వాలి, నీళ్లు ఆర్జనియాలి, మిరియాల నీళ్లు ఇస్తే కనుక ఆ సూర్య భగవానుడు భార్యాభర్తల మధ్యన దూరాన్ని, ఎడబాటుని తగ్గించేటువంటి యోచన ఉంటుంది. ఇంకా ఏమైనా ఉంటే కూడా సంప్రదిస్తే ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది. అలానే మీ యొక్క జాతకం అనుకుంటారేమో ఇది ఈ రాశి వారికే అని అనుకుంటారేమో, అలా కాదండి. ప్రతి ఒక్కరికి కూడా నామనక్షత్ర ప్రకారంగా అయినా లేదా జాతక పరిశీలనలైనా ఇక్కడ మేజర్గా మనం చూసుకున్నట్టయితే కనుక నేను చెప్పినటువంటి పరిహారాలు మీ నామనక్షత్ర ప్రకారంగా రాసి ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనము సమస్యని సూచిస్తున్నాం కానీ మీ యొక్క రాశిని అనేది పర్టికులర్గా కాదు. ముఖ్యంగా మనం చెప్పినటువంటి పరిహారాలు ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ భార్యాభర్త దగ్గర అవ్వాలని ఒక మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా కూడా మీకు అవ్వట్లేదంటే కనుక నిజంగా మీకు ఏదో జరుగుతుందని అర్థం అండి. ఎందుకంటే ఒకటి గమనించుకోండి, మనము పెళ్లి చేసుకునేటువంటి ముందు ఇరువురు అంటే అటు పెద్దలు ఇటు పెద్దలు కలిసి వారి యొక్క జాతక చక్రం తీసుకొని వారి యొక్క నక్షత్రాలు ఏంటి, గుణగణాలు ఏంటి, వారి యొక్క రాశి ఏంటి, వీరి యొక్క కంపాటబిలిటీ, వారి యొక్క మైత్రి ఎంత కలిసింది అని చూసి ఎన్నో వందల మంది యొక్క దీవెనలు తీసుకొని ఆ ఒక ముహూర్తం పెట్టి పెళ్లి చేసుకునేటువంటిది అయితే కనిపిస్తుంది. అలాగ పెళ్లి చేసుకొని విడిపోతున్నారు అంటే ఖచ్చితంగా మనం ఆలోచించుదాం, ఏదో కారణం అయితే ఉంటుంది కదా. ఆ కారణాన్ని మనము వెలికి తీయాలి, వెతకాలి. నిజంగా మనం ఆ కారణం ఏంటి, ఎవరైనా కన్ను వేశారా, నిజంగా జాతక పరిశీలనలో కనుక తప్పులుంటే వారు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంటుందా, లేదా మన అనుమానమా, లేదా మన కోపమా, మన చేతకంతనమా,
మన ఎదుగుదల లేకపోవటమా? ఏదో ఒక కారణం అయితే ఉంటుందండి విడిపోవటానికి. ఈ కారణాన్ని మనం ఖచ్చితంగా వెతకాల్సిందే. ఇక వాస్తు ప్రకారంగా లోపం ఉందా? అప్పుల పాలై ఉన్నామా? ఆరోగ్యం క్షీణిస్తుందా? పిల్లలు పుట్టట్లేదా? ఇలాంటి ఎన్నో కారణాలు కదా! ఈ కారణాలకు సంబంధించినటువంటి పరిహారమే ఇప్పుడు మనము సూచిస్తున్నాం. ఈ పరిహారము అందరూ కూడా చేసుకోవచ్చు. అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. మాకు ఈ రాశే ఉందండి, ఈ పరిహారం చేయాలా లేదా అనేది లేదు. పరిహారం చేసుకోవడం వలన సందర్భంగా సారంగా చేసుకోవాలి తప్పితే వాటి వలన నష్టపోయేది కానీ, ఇబ్బంది పడేది కానీ లేదు. ఆ పరిహారం వలన మీకు మంచి జరిగిందా? సంతోషం. లేదు అంటే గనక నిజంగా మీ మీద చెడు వ్యసనంతో, చెడు కన్నుతో, మీ పెద్దల పూర్వీకుల దోషాలతోనో, లేదా మాట మంతి ఉన్నా, లేదా డబ్బు ప్రకారంగానే ఎన్నో రకాల సమస్యలతో కొట్టుమిట్లాడుతుంటాయి. కాబట్టి ఇంకా ఏదైనా సమస్య ఉండి మీ మీద నిజంగానే కారణాలు ఉంటేనేనండి మీకు జరిగేటువంటి అనేజీ కావచ్చు, అన్‌ఫిట్ కావచ్చు, లేదా ఇంకేదైనా సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకుగా జరిగేవి కాదు. ఎవరో మిమ్మల్ని చేపిస్తున్నారు. ఇది మాత్రం గమనించుకొని సంప్రదించొచ్చు. ఈ సంప్రదిస్తే నిజంగా మీకు పరిష్కార మార్గం అయితే చూపించేదానికైతే ప్రయత్నం చేద్దాం. మీకు గ్రహరీత్యా దోషాలున్నా, మీకు జాతక ప్రకారంగా తెలియకపోయినా, లేదా మీకు ఇంకేదైనా ప్రకృతిలో దోషాలున్నా, మీకు ఇంకా కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషాలున్నా, అలానే మీకు ఇంకా ఏమైనా సరే హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, వాగల్ముఖి, భానుమతి, యక్షిణి లాంటి విద్యలు జరిగినా అవి మీకు స్వయంగా తెలియనటువంటి విద్యలు ఉంటాయి. అది మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా కూడా నామ నక్షత్ర ప్రకారం కూడా చూసుకొని సంప్రదిస్తే కనుక ఇక్కడ కారణం ఒకటే, భార్యాభర్తలు పెళ్లి అయిన తర్వాత అన్యోన్యంగా ఉండాలి. అది రాజ్యాంగం, అది శాస్త్రం. లేదు అంటే ఏదో ఒక కారణం వల్ల విడిపోతున్నారు. ఆ కారణాన్ని వెతకాలి, దాన్ని సమశుద్ధంగా ఆ కారణానికి వైదొలిగితే ఆ సమస్యకి పరిష్కార మార్గం దొరుకుతుంది. సుఖంగా సంతోషంగా ఉండేటువంటి దాంపత్య జీవితం, పిల్లలు పెద్దలు అందరూ బాగుండాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క పరిహారాలు చెప్పుకున్నాము. ఇవి అందరూ కూడా ఆచరించి పాటించి చేసి ఉత్తులుగా చేసేసుకుని ఈ యొక్క మార్గాన్ని కూడా వెంచుకొని మీకు ఉన్న సమస్యని పరిష్కార మార్గానికి ఒక ప్రయత్నంగా చేయండి. జై శ్రీమన్నారాయణ. ఓకేనా?